ఇంకా చాలా కుంభకోణాలు వస్తాయి. భారతదేశంలో అత్యంత కుంభకోణంలో లిక్కర్ కుంభకోణం. ఆ లిక్కర్ కుంభకోణం ఇప్పుడు కవిత గారి గోరంతా, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం కొండంతా. అది కూడా తొందరలో తవ్వాలా. మరి ఆ లిక్కర్ స్కామ్ నిందితులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా. 100% ఎవరైనా సరే ఇప్పుడు లిక్కర్ కుంభకోణాల్లో ఎవరు జరిగిందని 2 పేర్లు కూడా వచ్చినాయి. ఆ 2 పేర్లు కూడా వచ్చిందని వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఉన్నా కూడా వేయాల్సిందే. ఎందుకంటే మీకు ఒకటి మీరు చదువుకున్న వాళ్ళు కదా, ఎక్కడైనా సరే భారతదేశంలో డిజిటల్ వ్యవస్థ ఉందా లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దగ్గర డిజిటల్ వ్యవస్థ ఎందుకు లేదు అంటే కుంభకోణం జరుగుతున్నట్టే కదా. మీరు డిజిటల్ అని ప్రధానమంత్రి మోడీ చెప్తుండ్రా, అది మందు దగ్గర ఎందుకు డిజిటల్ లేదు అంటే ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎంత కుంభకోణాలు జరిగినాయి. ఇంకొకటి సంక్షేమం పేరు మీద ఎంత 10 లక్షల కోట్లు ఖర్చు అయిందన్నారు. ఆడ ఖర్చు పెట్టింది 3 లక్షల కోట్లు. మిగతా 7 లక్షల కోట్లు ఏమైపోయింది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ఆడతా ఆంధ్ర దాంట్లో ఎంత కుంభకోణం జరిగింది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవన్నీ కుంభకోణాలన్నీ బయటకు తీసి ఆర్థిక ఇప్పుడు కోసారి కృష్ణమురళి గారు ఈ వంశీ గారు చిన్నవండి కొండను పట్టుకోవాలి. చిన్న వాళ్ళు తిట్టారు ఏదో వేశారు, కానీ కొండను పట్టుకునేసి లోపలేస్తే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఇంకోటి కూడా ఎవరు సంక్షేమానికి ఉపాధికి సంక్షేమానికి చాలా తేడా ఉంది. ఈరోజు ఉపాధి అనేది చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నాడు. ఎట్లంటే మీరు ఎక్కడ రవాణా వ్యవస్థ ఉంటుందో ఆ రోజు ఆటోమేటిక్గా ఉపాధి వ్యవస్థ కలుగుతుంది. ఈరోజు శ్రీకాకుళం నుండి 900 కిలోమీటర్ల దాకా రోడ్డు వేశారు. ఎప్పుడు రోడ్డు వేశారో ఆటోమేటిక్గా ఉపాధి అనేది కలుగుతుంది. ఎప్పుడు రోడ్డు వ్యవస్థ ఉందంటే ఉపాధి కలుగుతుంది. ఇండైరెక్ట్గా ఉపాధి వ్యవస్థ అనేది జరిగిపోతుంది. జాబ్స్ ఇస్తేనే ఉపాధి కాదండి. ఇంకోటి ఆ రోజు జగన్ గవర్నమెంట్లో జరిగిన పెద్ద తప్పు ఏంటంటే ఇసుక 2 years ఇసుక అనేది బయటికి ఇసుక బయటికి రాలేదంటే కొన్ని లక్షల మంది కార్మికులు పడ్డారు. ఈరోజు ఇసుక వల్ల కొన్ని లక్షల మంది బిల్డింగ్లు వస్తున్నాయి, అన్నీ బాగుపడుతున్నాయి. కాబట్టి మీరు చూశారు కూడా తొందరలో కూడా టీచర్ జాబ్స్ కూడా వేస్తున్నారు. ఇంకా పోతే మీరు డిస్టిక్కి బస్సు సౌకర్యం కూడా కలగజేస్తున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పార్టీలో నుండి వచ్చిన వాళ్ళకి ఈ పార్టీలోకి పదవులు ఇవ్వడం అనేది చాలా తప్పు. దానివల్ల ఏంటంటే పాత అదేదో అంటారు చూసారు, పాత సీజన్లో కొత్త ఇది అంటారు, సేమ్ అదే వ్యవస్థ అయిపోయింది. ఇలాంటివి వాళ్ళని మళ్ళీ పిలిపించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తప్పు అండి. అదే ఇప్పుడు తప్పుగా ఖండించడం అనేది తెలుగుదేశం అభిమానిగా నా ఉద్దేశం అన్నమాట. నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆర్థిక వ్యవస్థను అతనికి ఉండేటటువంటి ఇదన్నీ మేమంతా గౌరవిస్తాం. కానీ అతను చేసే తప్పులను కూడా మేము చెప్పాలి, బాధలను కూడా చెప్పాలి. కాబట్టి బేదామస్తానరావు గారు 5 సంవత్సరాలు అక్కడ ఉంటే మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఎట్లా ఇస్తారు? అంతకంటే కార్యకర్తలు లేరా? అంతకంటే హింసించిన వాళ్ళు లేరా? అంతకంటే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు లేరా? ఈరోజు మీరు చూసినారు చిత్తూరులో ఒక అతను చనిపోయినాడు. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? గొంతు మీద కత్తి పెట్టుకున్నా కూడా పల్నాడులో జై తెలుగుదేశం అంటే చనిపోయినారు. ఎంతమంది ఉన్నారు? చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళకి ఎట్టిస్తారండి? 5 సంవత్సరాలు కార్యకర్తను వదిలేసి గాలికి వదిలేసి రేపు మళ్ళీ వాళ్ళు రాజీమనండి బేదామస్తారావు గారిని రేపు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడేమోనని ఖచ్చితంగా వెళ్తారండి. ఇలాంటి వాళ్ళు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా పార్టీ ఉన్నా లేకున్నా కష్టపడి వేసేవాళ్ళే కార్యకర్తలు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చేయాలా, ఉపాధి కూడా కల్పించాలా, కార్యకర్తలను విస్మరించొద్దు. నాకు తెలిసిన లోకేష్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇందులో మన ఈరోజే మున్సిపాలిటీ వాళ్ళని కూడా కలుస్తున్నారు. మున్సిపాలిటీ వ్యవస్థను వాళ్ళతో కలవడం ఏ రోజైనా మీరు జగన్ గారిని చూసినారా? ఎప్పుడైనా చూసినారా? ఎప్పుడు గెలిచిన తర్వాత ఏ రోజైనా ప్రజల దగ్గరకు వచ్చినారా? మీడియా సమావేశం ఎప్పుడైనా పెట్టినారా? ఎవరైనా మీడియా సమావేశము సెంట్రల్లో ప్రధానమంత్రిని కలిస్తే ఖచ్చితంగా మనం ఏమేమి అడిగాము ఏం చేసామనేది మీటింగ్ పెడతారు. ఏ రోజైనా పెట్టినాడా? వాళ్ళకు ఉండేటటువంటి ఛానల్సే వస్తున్నాయి కానీ వేరే వాళ్ళు ఛానల్స్ రానిచ్చారా? ఏమైనా అడిగితే భయం. ఈరోజు ఎందుకు విజయసాయి రెడ్డి గారే చెప్పినారు ఆ కూటమి. కనీసం ఈ రోజుకైనా జగన్ గారు మేము ఓడిపోయినందుకు ఈవీఎంలు మా ఎస్సీలు మా బీసీలు, మీ ఎస్సీలు బీసీలు కాదు. ఎందుకంటే మీకు చిన్న స్ట్రాటజీ ఒకటి చెప్తా. ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్కి ఉద్యోగస్తులు 10,000 ఓట్లు ఉంటాయి. ఈ 10,000 ఓట్లు ఆయన కోల్పోయింది కదా. అందులో ముస్లిమ్స్ ఉండొచ్చు, దళితులు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ 10,000 మందిని ఒక టీచర్ని బ్రాందీ షాప్ దగ్గర నిలబెట్టేసి ఇవి బాత్రూమ్లు కడిగి ఆ స్టేజ్లో వాళ్ళని పెట్టేసి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ పిఎఫ్లు అవన్నీ తినేసేసి వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళు జైల్లో పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయనాక గొంబనంగా ఓటు రూపంలో చూపించినారు. 10,000 ఓట్లు ఉంటే 8,000 ఓట్లు చంద్రబాబు నాయుడు పడ్డాయి, 2,000 ఓట్లు మాత్రమే ఇలా పడ్డాయి. మేము ఎక్కడ దెబ్బతిన్నాము అనేది కూడా జగన్ గారు గమనించాలా. రెండోది ఏంటంటే కూటమి ఆ కోటరి నుంచి జగన్ గారు బయటికి రావాలా. ఇవన్నీ బయటకు వచ్చేసి ఇప్పుడైనా సరే ప్రతిపక్షంలో నీకు నిజంగా హోదా రాలా, కానీ జనంలో పోయి తిరిగినా కూడా మీకు గౌరవం ఉంటుంది. అవేమీ అన్లైన్ చేసుకోకుండా మాకు దేవుడు వరం ఇస్తాడు ఎవడండి నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్టు 5 సంవత్సరాలు మీరు నాశనం చేసేసినారు. స్టేట్ని ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసేసినారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల్లోకి వచ్చేసి నిజంగా చంద్రబాబు నాయుడు చేసేటటువంటి తప్పులు ఎండగడితే హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి కూడా మా ఉద్దేశం ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా మేము డైరెక్ట్గా అడుగుతాము ధైర్యంగా. ఎందుకంటే మేము కష్టపడ్డాము, మాకు చాలా ఇబ్బందులు పడినా కూడా మేము కష్టపడ్డాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఒక మంచి ఆయన అభిమానిగా ఆయన చేసే తప్పులు కూడా మేము చెప్తున్నాము. ఇంకోటి కూడా ఉపాధి కూడా అందరికీ కల్పించేటువంటి ఉన్నాయి. తొందరలో కూడా ఇప్పటికి వచ్చి 9 నెలలు అమ్మఒడి అన్నాడు. జగన్ గారు ఇచ్చింది 9 నెలల తర్వాత ఇచ్చినాడు అమ్మఒడి. ముందేమీలా గవర్నమెంట్ మీరు గమనించండి. జగన్ గారు కూడా ఇచ్చిన 9 నెలలకు అమ్మఒడి ఇచ్చినాడు. అమ్మఒడి ఊరికి ఇచ్చినారు, డైరెక్ట్గా బై హ్యాండ్ అమ్మ నాన్నకి ఇచ్చినారు. కానీ అక్కడ కాలేజీ వాళ్ళకి పోయినా వీళ్ళు పోయేసేసి దాన్ని ఖర్చు చేసినందువల్ల కాలేజీలు మూతపడిపోయేసి కాలేజీలు ఈరోజు ఏంది విద్యార్థులకి సర్టిఫికేట్లు వెళ్ళిన పరిస్థితులు కూడా వచ్చింది. అవునా కాదు? ఇవన్నీ గమనించాలి. అమ్మఒడి అంటే వాళ్ళకి చేతికి ఇవ్వడం కాదు, అంటే విద్యా సంస్థలకి వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళకి ఇస్తేనే మంచిది. కానీ వీళ్ళ చేతికి ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టేసేసి రేపు వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు కదా. ఇవన్నీ చేసిన తప్పే కదా. ఏంటంటే మేము బటన్ నొక్కాం 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు నువ్వు ఖర్చు పెట్టింది 3 లక్షల కోట్లే. మిగతా 7 లక్షలు ఏమైపోయింది? సమాధానం చెప్పండి. సంక్షేమం పేరు 3 లక్షల కోట్లు, మిగతా 7 లక్షల కోట్లు ఏమైంది? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. లిక్కర్లో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అతి కుంభకోణం